హలో నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ మంద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో ఒక అద్భుతమైన విషయం గురించి మీకు వివరించబోతున్నాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ మా ధన్యవాదాలండి. అలాగే మనము భక్తి పరంగా ఆధ్యాత్మికత విషయాల గురించి, మన జీవితంలో ఎలాంటి స్వార్థము, మోసపూరితమైన జీవితం లేకుండా ధర్మబద్ధమైన మార్గంలో మనం వెళ్ళాలని కోరుకుంటూ నేను ఇలాంటి విషయాల్ని మీతో చర్చిస్తున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే పంచనీతుల గురించి ఈరోజు తెలుసుకుందామండి. పంచనీతులు అంటే ఏంటి అంటే వాక్శుద్ధి, దేహశుద్ధి, భాండశుద్ధి, కర్మశుద్ధి, మనశుద్ధి. వాక్శుద్ధి అంటే మన ఈ ప్రపంచం మొత్తాన వేల కోట్ల ప్రాణాలు సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని మాత్రము మనిషికే ఇచ్చాడు. కాబట్టి మనము ఆ అవకాశాన్ని, భగవంతుడిచ్చిన ఆ వాక్శుద్ధి అనే అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకా మనము ఈ మాటలు వస్తున్నాయి కదా, మనము ప్రతి ఒక్కరితో మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు అనేది చాలా తప్పన్నమాట. ఎట్లా అంటే కొంతమంది పగగా మాట్లాడతారు, కసి ద్వేషాలతో మాట్లాడతారు, సాటి వారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిందించకూడని విషయాల విధంగా మర్యాద లేకుండా అమర్యాదగా మాట్లాడుతుంటారు. ఇలా చేయడం తప్పు. మళ్ళీ వాక్ని మనం ఎలా మాట్లాడాలి? మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే నమస్కారం పెట్టి మనం పక్కకు వచ్చేయాలి. ఎప్పుడు ఎవరో ఒకరు అమంగళాలు అంటే మంగళకరమైనటివి కానివి అన్నమాట. మంగళకరమైనవి కానివి అంటే కొంతమంది అస్తమానము నెగటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లయిపోవాలా, వాళ్ళు ఇది జరగాలి, వాళ్ళకి వీళ్ళు ఇంతే, వాళ్ళను ఏదో విధంగా అవతల వాళ్ళని నిందిస్తూ తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు తారసపడితే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం వల్ల ఏదో మనము ఒక ఆవగింజమైన అంత పుణ్యాన్ని సంపాదించుకున్నా అది కాస్త పాపపు అకౌంట్లో మనం పడిపోతుందన్నమాట. కాబట్టి అలాంటి వారికి నమస్కారం పెట్టి మళ్ళీ కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇది వాక్శుద్ధి యొక్క ఇంపార్టెంట్.